66 సంవత్సరాల సినిమా అనుభవం ముందు కూర్చున్నాం మేము. మీ వయసు ఎంతండి అసలు? అది 42 అండి, యాక్చువల్గా 1942 అంటే 83 ఇయర్స్. 83 ఇయర్స్, వెరీ గుడ్. ఎలా సార్, ఎలా మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, మీ జీవన విధానం ఎలా ఉంటుంది, ఎలా గడుపుతారు? జీవన విధానం ఎక్కువగా మెడ్రాస్లో ఉన్నంతసేపు సినిమా రాత్రి పగలు. ఒక్క దైవం మీద ఎక్కువ సంధ్యావందనాలు కానీ లేకపోతే పూజలు కానీ చాలా తక్కువ. ఒక్కసారి కపాలేశ్వరి గుడి కలిసేవాళ్ళం. కృష్ణరాజు అభిషేకానికి వచ్చేవాడు. మేము ఎప్పుడైనా పర్వదినాలు ఉంటాయి, అభిషేకానికి వెళ్తే కృష్ణరాజు గారు వచ్చేవాళ్ళు గుడికి. కృష్ణరాజు వచ్చేవాడు. కృష్ణరాజు నా దగ్గర నాతో పనిచేసిన అసోసియేట్ డైరెక్టర్ నాగేశ్వరరావుకి జూప్ వేషం వేసేవాడు, జగన్నాథరావు అనే కదా. కృష్ణరాజు గారు మీ దగ్గర పనిచేశారా? లేదు, కృష్ణరాజు నాతో పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణరాజు. ఓహో, ఇద్దరికి వేషాలు పిచ్చి ఇద్దరు సైకిల్ మీద తిరిగి వేషాలకి వెళ్ళేవారు. ఓకే ఓకే ఓకే, అదేలేండి. అప్పటి నుంచి నాకు కృష్ణరాజు అంటే. మా అబ్బాయికి జాండీస్ మందు కావాలంటే కూడా కృష్ణరాజు ఇస్తాడంటే అతని దగ్గరికి వెళ్ళి ఏం చూడండి. అవునా? ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం. అది ఓకే ఓకే. మినిస్టర్ అయిన తర్వాత సెంట్రల్ ఢిల్లీలో కూడా వెళ్ళి కలిశాను. మా అబ్బాయికి ఏదన్నా క్వార్టర్స్ ఏదో కావాలంటే అడిగాను. అతను ఏం చేయలేదు, కానీ అసలు మొత్తం మీద బాగా కలిసే ఉండేవాళ్ళు. సో వీళ్ళందరూ కూడా నాకు ఫ్రెండ్సే అనే చెప్పాలి ఇండస్ట్రీలో. సో అంత క్లోజ్గా ఉన్నాం కాబట్టి మాకు అదేలేండి ఏం కాదు. ఓకే, లైఫ్ స్టైల్ అప్పుడు అవకాశం ఉండేది కదా మీకు? అదేది పెద్ద వాళ్ళని అడిగి ఎవరినో వాళ్ళ దగ్గర ఏదో మెహర్బానీ పొందాలనో, వాడు ఏదో సహాయం చేయాలనో, వాడికి ఇది చేసాం కదా, హెల్ప్ చేసాం కదా, నాకేం ఇచ్చారు వాళ్ళను, ఐ నెవర్ థాట్ ఆఫ్ ఇట్. అలాగే మరి జంజాల కూడా నేనే ఇచ్చాను. నా దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తాను అన్నాడు. వచ్చిన కొత్తలో మరో సీత కథకి నేను అవుట్డోర్ లొకేషన్ చూడడానికి వెళ్తా అంటే నేను కూడా వస్తాను సార్ అని అనేవాడు. అతనికే ఇచ్చాను మరో సీత కథ డైలాగ్స్ రాయమని. రాసి పెట్టాడు. దాంట్లో వేషం ఏమని కూడా అడిగాను. అయ్యో వద్దు సార్, నేను రైటర్గా ఎస్టాబ్లిష్ అవుతున్నాను, నాకు వేషం అని. నాటకాల్లో వేసేవాడు కదా, ఒక సీన్ వేషం నువ్వు వేసి ఎవరిని వెతకలేను నేను అని అంటే కూడా వద్దు సార్ వేషాలు ఏంటని. తర్వాత యాక్ట్ చేసాడు అతను, ఒక స్టేజ్కి వచ్చాక చేశాడు. అలాగా అందరూ కూడా నాతో. పెద్ద డైరెక్టర్ అయిన తర్వాత బాగానే ఉండేవాళ్ళు సార్ మీతో జంజాల గారు? దాని తర్వాత ఇంకో ఫిల్మ్కి రాయమంటే భలే కాపురం అనే దానికి రాస్తే డైలాగ్స్ రాసి ఇచ్చేసాడు. అది రాసి ఇచ్చాడు కానీ మళ్ళీ డిస్కషన్ పెట్టుకుని మన కరెక్షన్స్ చేసుకోవడానికి దానికి టైం లేదు అతనికి. అప్పుడు ఫుల్ బిజీ అయిపోయాడు. సార్ మీరు ఇలా కరెక్షన్ చేయాలి కదా నువ్వు రాసిన దాంట్లో అంటే, సార్ మీరే చేసుకోండి సార్, మీరు చేయగలరు. జంజాల గారి సినిమాలో కామెడీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండేది కదా, బయట ఎలా ఉండేవారు సార్, మనిషి ఎలా ఉండేవారు సార్? చాలా చాలా సింపుల్గా ఉండేవాడు, చాలా మంచి మనస్సు అంతే. కామెడీ టైమింగ్ ఇంకా ఒక్క డివి నరసరాజు గారు అలా చేస్తారు. A to Z మొత్తం స్క్రిప్ట్ రాసి అక్కడ పెట్టేస్తాడు. అలాగే ఇతను కూడా మొత్తం స్క్రిప్ట్ రాయడం అలవాటు. అలా చేయరు సాధారణంగా, ఏ సీన్ కా సీన్ ఏదో 4 సీన్లు రాయడం ఇలా ఉంటుంది. కానీ వీళ్ళిద్దరూ మాత్రం ఆ టైప్ ఆఫ్ వర్క్ కంటిన్యూస్ ఫ్లో. అసలు కథ ఎలా ఉంటుంది అని తెలియాలంటే అదే చేయాలి న్యాయంగా, బట్ ఇండస్ట్రీ అలా కుదరదు. అలాగే దాసరి నారాయణరావు కూడా నాకంటే జూనియర్ అయినా, నేను ఒక సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూ 120 రూపాయలు జీతం. ప్రొడ్యూసర్ సరిగ్గా ఇవ్వట్లేదు నాకు. నేను మానేస్తానండి, మీరు జీతం ఇవ్వట్లేదు, నేను తిండేలాగా నాకు అని మానేస్తే ఆ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళాడు దాసరి నారాయణరావు. నాకు జీతం అక్కర్లేదండి, మీ ఆఫీస్లో ఉండడానికి ఛాన్స్ ఇస్తే చాలు, మీతో పాటు క్యారేజీలో భోజనం చేస్తా. ఇక ఇమాజిన్ దాసరి నారాయణరావు పొజిషన్ ఎలాంటిది అనేది. చాలా కష్టపడ్డాడు బాబు, కానీ బ్రిలియంట్.
ఓకే. చాలా జాయిన్ అయిపోయారు అక్కడ మీరు మానేసిన దగ్గర? ఓకే. చేశాడు. నేను డైలాగ్స్ కూడా రాస్తాను నేను అని వాళ్ళకి సహాయంగా ఉండేవాడు. మొత్తం మీద ఒక పబ్లిసిటీ మైండ్తో అతను చాలా పెద్ద డైరెక్టర్ అయ్యాడు. ఇండస్ట్రీలో రికగ్నైజ్డ్ డైరెక్టర్. చాలా అప్రిషియేట్ అలా ఉన్నారు. నాకంటే జూనియర్ అనేది వేరే సంగతి. అవునవును. అలాగా నేను సౌత్ ఇండియన్ ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఫారం చేశాను. ముందు అసిస్టెంట్ డైరెక్టర్స్ అసోసియేషన్ అని. అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ కష్టపడుతున్నారు, బేటాలు ఇవ్వట్లేదు, జీతాలు సరిగ్గా ఇవ్వట్లేదు ప్రొడ్యూసర్లని. ట్రేడ్ యూనియన్ స్పిరిట్తో ఒక అసిస్టెంట్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఫారం చేశాను. ఓకే. అప్పుడు డైరెక్టర్లు ఎస్డి లాలు, బిఎస్ నారాయణ గారు వీళ్ళందరూ నా దగ్గరికి వచ్చి ఎంతసేపు అసిస్టెంట్ డైరెక్టర్ అంటాం, మా సంగతి ఏంటి, డైరెక్టర్స్ పరిస్థితి మీరు మాత్రం రేపు డైరెక్టర్లు అవ్వరా, మా అందరం కలిసి చేద్దాం, డైరెక్టర్స్ అసోసియేషన్ అని పేరు పెట్టండి, దీనికి మార్చేయండి అని నా దగ్గరికి వచ్చి అంటే అలాగే చేద్దామని పని అందరూ కలిసి ఉందాం అని నేను ఇనిషియేటివ్ తీసుకుని ఐఎమ్ ది ఫౌండర్ ఆఫ్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్. నెంబర్ 5 నాది. నువ్వు వెళ్ళి రిజిస్టర్ చేయించి ఆఫీసు ఎస్టాబ్లిష్మెంట్ అంతా చేసి అది రూపాయి సబ్స్క్రిప్షన్ కట్టేవాళ్ళు లేరు. పార్కులో మీటింగులు పెట్టుకునేవాళ్ళం డబ్బులు లేక. మీటింగ్ హాల్స్ లేవు, కాఫీలు టీఫీలు లేవు. అలా చాలా ట్రేడ్ యూనియన్ కోసం, ఇండస్ట్రీ కోసం చాలా పాటుపడ్డారు. ఐ వర్క్డ్ ఎ లాట్. అది లైక్ చేసేవాడు దాసనారాయణ. ఆయనకి అప్పుడు మెంబర్కి కూడా కాదు, తాను మీరు ఇలాగా వర్క్ చేస్తున్నారు పార్కుల్లో కూర్చొని మీటింగులు పెట్టుకుని, నేను కూడా మెంబర్ అవుతానని మెంబర్ అయ్యాడు. తర్వాత ఆయన డైరెక్టర్ అయ్యాడు కాబట్టి అలాంటి వాడు ప్రెసిడెంట్గా ఉంటే బాగుండని ఆయన ప్రెసిడెంట్గా పెట్టాం. నేనే ఇనిషియేటివ్ తీసుకుని ఆయనే ప్రెసిడెంట్గా పెట్టాం. అలా ఫిలిం చేసేవాళ్ళు ఉంటే మేము ఇంకా అసిస్టెంట్లే కదా అనుకుని ఆయన అలాగే డెవలప్ చేసుకుంటూ వచ్చాడు. చాలా కృషి చేశాడు. చాలామంది ప్రొడ్యూసర్కి హెల్ప్ చేసాడు. డైలాగ్స్ అన్నీ ఆయన రాసుకునేవాడు, ఆయన యాక్ట్ చేసేవాడు. ఇంకా ఆల్ ఇన్ ఆల్ సాధించాడు ఇండస్ట్రీని. చాలా గొప్పగా డైరెక్టర్స్ అందరికీ ఒకసారి సన్మానం చేసాడు రవీంద్ర భారతిలో, ఫర్ ఆల్ ది డైరెక్టర్స్. నన్ను కూడా పిలిచాడు దానికి, మీరు డైరెక్టర్ అందరికీ ఆయనే గార్లెంట్ చేసి ఆయనకే సర్టిఫికేట్లు ఇచ్చి మొమెంటోస్ ఇచ్చి చేసాడండి. నన్ను పిలిచేటప్పటికి నేను వచ్చి నిలబడ్డా, నేను మీకు చేయకూడదు, నేను కాదు మీకు చేయడం, జయసుధా నువ్వురా, నువ్వు ఆయనకి గార్లెంట్ చెయ్యి. ఏం మనసు లేదు, గ్రేట్ మ్యాన్ నిజంగా. అంతే చేయించాడు నాకు స్టేజ్ మీద. అలాగా ఒకసారి నేను నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టాను ఆయన మీద. ప్రెసిడెంట్గా చేసింది నేనే. ఆయనేమో కొంత తప్పుడు పనులు చేసేవాళ్ళు సపోర్ట్ చేస్తున్నాడు, వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలని నేను అంటాను. ఆయన ఏదో చేయని పర్వాలేదంటే నువ్వు ఒప్పుకునేవాడు. అలా నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టాను ఆయన మీద. అంటే మేము కమిటీని వేసామనండి, ఆయన చెప్పింది కరెక్ట్, గోపాలకృష్ణ అలా చేయించండి, ఆయనకి సజెషన్ ఇచ్చి. అంటే అలా నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టినా కూడా హీఈస్ కరెక్ట్ అని నన్ను అప్రిషియేట్ చేసేవాడు. అని ఏదో నా మీద పెట్టాడా అని వెంజన్స్ అది ఉండేది కదా ఆయనకి. ఇక్కడికి ఫిలిం ఛాంబర్కి సెక్రటరీ చేయాలని ట్రై చేశాడు ఆయన. నేను ఓట్లే ఇస్తానయ్యా నువ్వు నిలబడని. అలాగే అయితే ఇలా కమిటీ ఇక్కడ డైరెక్టర్స్ అసోసియేషన్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తే దీనికి గోపాలకృష్ణ పిలవండి, అతన్ని సజెస్ట్ చేయండి, అతనైతే కరెక్ట్గా జడ్జ్ చేస్తాడు అని నన్ను పిలిచేవాడు అండి. అలాగా ఆయన ఉండే లెవెల్కి నేను నిజంగా తక్కువే కదా, నన్ను ఆన్ ప్రిన్సిపల్ ఈజ్ జస్టిస్ జెన్యున్ నేను లైక్ చేసేవాడు నన్ను. వెరీ గుడ్ సార్. చాలా విషయాలు అన్ని క్వార్టర్స్లోనూ కూడా మంచి పేరు తెచ్చుకున్నాం. చాలా అది చాలా మంచి. ఏం సార్ మీ ఎనర్జీ ఏంటి పరిస్థితి? ఎనర్జీకి సీక్రెట్ ఏంటి? ఏం తింటారు మీరు అసలు? తిండి లేదు, ఏం తింటారు, ఎలా ఉంటారు అసలు? మామూలు తిండి ఏం తినలేదు. వెజిటేరియన్ సార్? ఎక్కువ కంప్లీట్ వెజిటేరియన్. హైదరాబాద్ ఇచ్చిన 33 సంవత్సరాల నుంచి రోజు ఇంట్లో పూజ ఇంట్లో చేసుకుని 6:30 కల్లా బయటికి వెళ్ళిపోయి టెంపుల్కి వెళ్ళిపోయి అక్కడ అభిషేకం చేసి కుంకుమార్చన చేసి హారతి ఇచ్చి
అంటే ఒక పూజారిలో కూడా పనిచేస్తాను. పూజారులు ఉంటారు, స్టాఫ్ జీతం ఉంచుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళతో పాటు నేను కూడా చేసి అప్పుడు ఇంటికి వచ్చి కాఫీ తాగుతా. అది ఒక అదృష్టంగా భావిస్తాను. భగవంతుడు ఓపిక ఇచ్చాడు కాబట్టి ఇంకా అంతగా వెళ్ళగలుగుతున్నాను. అలా పూజలు, పునస్కారాలు, కార్తీక మాసాలు, అభిషేకాలు, ఆ బ్రాహ్మణ సంఘంలో ఉండి అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ఎక్కువ దైవ చింతన. దాంతోపాటు ఇప్పుడు గోవు గురించి ఎక్కువ వేదాలు, పురాణాలు తిరిగేయడం, రాసుకుంటూ ఉండడం, పుస్తకాలు రాయడం, ఆడియోలు రాయడం, ఫిలిమ్స్ చేయడం, గోవు మీద ఎన్నో చేశాను. అవి అంత శక్తి రావడానికి కారణం అదే అని తప్ప నన్ను డీవియేషన్ ఏం లేదు నాకు. ఓకే. మీరు చెప్పినట్టు అడుగుతూ ఉంటారు, అసలు ఈ నెలబట్టి ఇంట్లో కూర్చొని ఏం చేస్తాడు ఈయన అని. అసలు ఖాళీ ఉండదు నాకు. ఓకే, వెరీ గుడ్. ఈ బుక్స్ రాయడం, చదవడం అనేది అంతకంటే ఖాళీ ఉండదు అనమాట. ఓకే, ఓకే. ఫుల్ టైం ఎంగేజ్డ్గా ఉంటా. ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలు, ఇప్పుడు మన సినిమా కార్యక్రమాలు కూడా ఇలాగే జరుగుతుంటాయి కదా, ఇవి చేస్తా. అంచేత ఏ విధంగానూ నేను బాధపడలేదు, ఏ విధంగానూ నాకు మనస్తాపం లేదు. ఐఎమ్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ దీస్.